హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. టెర్రస్ గార్డెన్కి వచ్చామండి. ఇప్పుడు టైము 11:30 అవుతుందండి. చూడండి, కొన్ని కూరగాయలు ఉన్నాయి, అవన్నీ మనం హార్వెస్ట్ చేసామండి. చూడండి, బీరకాయ వచ్చినాయి, కూడా బీరకాయ వచ్చినాయండి. ఇప్పుడు మనం ఇదంతా హార్వెస్ట్ చేసేసుకుందాం. కొంచెం వంకాయ అన్నీ ఉన్నాయి, ఇవన్నీ మనం హార్వెస్ట్ చేసేసుకుందాము. నేను ఒక్కదాన్నే చేస్తున్నానండి, అందుకు కొంచెం వీడియో ఇది షేక్ అవుతుందండి. కంటిన్యూ పంటే ఏయ్ కై కట్ పనికిరా ఒళ్ళ కూరకి పోర్ చూడండి, నేను బార్బెరీ చెరీస్ చెట్టు తీసుకొచ్చానండి. ఫ్లవర్స్ ఇప్పుడు వస్తున్నాయి చిన్న చిన్నగా. మళ్ళీ నేను కాయలు వచ్చినాక నేను మళ్ళీ ఇంకొక వీడియో తీస్తానండి. చిక్కుడుకాయకి వస్తున్నానండి. చూడండి, చాలా ఎక్కువ వచ్చినాయండి చిక్కుడుకాయ. తెంపుతాం అంటే ఇక వర్షం ఆగతలేదు అనమాట. ఈ రోజు కొంచెం తక్కువ ఉంది వర్షము, అందుకే హార్వెస్ట్ చేస్తున్నానండి. చూడండి, మన ఇంట్లో పెంచుకుంటే ఎంత బాగుంది. చూడండి, ఎన్ని వచ్చినాయి, బాగున్నాయి చాలా. మీ ఇంట్లో కూడా ఇట్లా పెంచుకుంటే, మనం ఇంట్లో నుంచి హార్వెస్ట్ చేస్తే చాలా మంచిగా అనిపిస్తుందండి. ఇంకా వస్తున్నాయండి, ఇంకా చాలా ఉన్నాయి. ఇంత ఫ్రెష్గా ఉంది కదా, చాలా ఫ్రెష్గా వచ్చినాయి. వంకాయ అండి, వంకాయ కూడా మనం తీసేసుకుందాము. చూడండి, చేతిలో ఇట్లా ముట్టుకుంటేనే వచ్చేస్తున్నాయి, ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి. మనం తెంపుకున్నప్పుడల్లా రెండింటికి అవుతున్నంత కూరగాయలు వస్తున్నాయండి, బాగా వస్తున్నాయి. ఇలా మీరు కూడా ఇట్లా ఇంట్లో ఆర్గానిక్ గా పెంచుకొని మనం ఇంట్లో పెంచుకుంటే చాలా బాగుంటది. చాలా సార్లు తెంపానండి వంకాయ, అయినా ఇక వస్తూనే ఉంది, విపరీతంగా వస్తుందండి. చూడండి, పొనగంటి కూర చూడండి, ఒక్క ఆకు పెడితే ఎన్ని వచ్చినాయి అంటే చాలా వచ్చినాయి. చూడండి, పొనగంటి కూర కూడా వంకాయ కోస్తుంటే ఇంకా వస్తూనే ఉందండి, చాలా వంకాయ వచ్చినాయి. చూడండి, జామకాయలు చెట్టు అయితే చిన్న చెట్లే, కానీ కాయలు భలే వస్తున్నాయండి చాలా. చూడండి, ఎన్ని కాయలు, చాలా కాయలు వచ్చినాయి. మళ్ళీ వర్షం స్టార్ట్ అవుతుందండి. ఇది బతాయి చెట్టు అండి, ఇప్పుడే పూత వస్తున్నాయి. చూడు, పూత ఎంత బాగా వచ్చినాయి. హార్వెస్ట్ చేస్తూనే ఉంటే వర్షం వచ్చేసింది, మధ్యలో నేను స్కిప్ చేశానండి. చూడండి, ఇన్ని కూరగాయలు వచ్చాయండి. చూడండి, చిక్కుడుకాయలు వచ్చినాయి, బీరకాయ, వంకాయ, ఇక అన్ని కూరగాయలు తెంపుకుంటేనే వర్షం వచ్చేసింది, స్కిప్ చేసేసాను. చూడండి, మీకు కూడా ఇట్లా ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్లో మన టెరిస్ పైన ఈ కూరగాయలన్నీ పండించుకొని మనం హార్వెస్ట్ చేసుకొని కూర వండుకుంటే చాలా బాగుంటుందండి. నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేస్తలేరండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, బాయ్.